కానీ అందరం షాక్ అయ్యాము సావికర్ ఫ్రాంక్లీ. హాస్పిటలైజ్ అయిన తర్వాత కొంత టైంకి ఎన్ని రోజులు ఉన్నారండి హాస్పిటల్లో యశోదాలో? 20 days అండి. 20 days ఉన్నారు. అసలు ఏంటంటే జాండీస్ వచ్చింది, దాని తర్వాత వెంటనే డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. ఆ టైంలో డెంగ్యూ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ తనకే వచ్చింది డెంగ్యూ ఫీవర్, తర్వాత వీళ్ళిద్దరికి స్టార్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. తను రమ్మంటే మీడియా అది ఇది అని చెప్తారు. రాలేదు, కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం అసలే డెంగ్యూ ఫీవర్ ఎట్లుంటుంది, వెంటనే ప్లేట్లెట్స్ వెంటనే పడిపోతుంది. పోయినప్పటికీ ఇంకా అప్పటికే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్. చాలా తొందరగా ఎఫెక్ట్ పడిందండి డెంగ్యూ ఫీవర్ ఒకటి. ఎవరండి మీ అత్తగారింటి వాళ్ళ వైపు వాళ్ళు టచ్లో ఉంటారా సార్? వాళ్ళ అందరం ఇక్కడే పక్కపక్కనే ఉంటారా? ఇద్దరు ఆడపడుచులు ఇక్కడే ఉంటారా? మా బావగారు. సో మరి అందరితో అయితే మేనత్తలతో అందరితో క్లోజ్గా ఉంటారా?